భూమిక గారు రెడీయా మీరు? మీరు మంచూరియా అన్నారు కదా? ఓకే ఓకే, మరి అరటికాయ మంచూరియా తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. అరటికాయ మంచూరియా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: అరటికాయలు 2, తరిగిన ఉల్లిపాయ 1, టొమాటో సాస్ 1 టేబుల్ స్పూన్, బియ్యం పిండి 1 టేబుల్ స్పూన్, మైదా 2 టేబుల్ స్పూన్లు, కార్న్ ఫ్లోర్ 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, సోయా సాస్ 1 టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 4, అల్లం చిన్న ముక్క, పచ్చిమిరపకాయలు 3, రెడ్ చిల్లీ సాస్ 1 టీ స్పూన్, తరిగిన ఉల్లికాడలు కొద్దిగా, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, తరిగిన అల్లం 1 టీ స్పూన్, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. సో స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. సో మనం ఫస్ట్ డీప్ ఫ్రై చేసుకోవాలి కదా. ఆయిల్ హీట్ పెట్టుకుందాం. పసుపు ఉప్పు వేసి ఉడికించిన బంగాళదుంప కాదు అది అరటికాయ ముక్కలు. అదేం పిండి? మైదానా? బియ్యం పిండి. ఓకే, కొంచెం బియ్యం పిండి, కొంచెం మైదా పిండి, కొంచెం కార్న్ ఫ్లోర్, ఉల్లిపాయ ముక్కలు కూడా వేయండి. పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, అల్లం వేసి మిక్సీ చేశాను. ఓకే, సో మన కారం అంతా కూడా ఈ పేస్ట్ ఇంట్లోనే వచ్చేస్తుంది. ఓకే, భూమిక గారు ఎందుకు చాలా భయపడుతున్నారు మీరు? ఈ మంచూరియా ఫస్ట్ టైం చేస్తున్నారా ఏమిటి? లేదండి, మంచూరియా అలవాటే. ఇట్లా టీవీలో చేయడం కొత్త, ఫస్ట్ టైం అనమాట. ఆ టెన్షన్ వదిలేసేయండి. చక్కగా ఇది మన అలవాటైన గట్టు, అలవాటైన పొయ్యి, అలవాటైన మూడు, నేను అలవాటైన యాంకర్ అనుకొని చేసేసేయండి శుభ్రంగా. ఓకేనా? కొంచెం గట్టిగా చెప్పండి, ఈ పక్కన ఎవరికి వినిపించట్లేదంట. శ్రీదేవి గారు చూడండి, మన వంట చూడట్లే, ఆవిడ దిక్కులు చూసుకుంటున్నారు శుభ్రంగా. తగినంత సాల్ట్ వేయండి. కంగారులో ఎక్కువ వేసుకోకండి. ఆవిడ 20 మందికైనా చేసి పెట్టేస్తారండి. పెట్టేస్తారా? నాకు అసలు ఏం అనిపించట్లేదు అలాగా. చేస్తారు. కలపండి, నా పర్మిషన్ ఏం అక్కర్లా, వంట మీది. మీరు చూపిస్తే నేను చూసి ఆహా అవునా అంట, అంతే. ఇప్పుడు అందులో ఏమన్నా ఇంకా వెయ్యాలా? సరిపోతుంది. పిండి అంతా సెట్ అయినట్టేనా? ఓకే, సో ఇప్పుడు ఉండలు చేసేసుకుందామా? ఉండలు చేసి అందులోనే పెట్టుకోండి పక్కన. అన్నీ ఒకసారి అయిన తర్వాత వేసుకుందాం. సో వంటలన్నీ అలా మీరు సొంతంగా ట్రై చేసేస్తూ ఉంటారా, లేకపోతే ఇలా టీవీల్లో అలా బయట చూసి నేర్చుకోవడం మామూలుగా చేస్తూ ఉంటారు? మీకు కిట్టి పార్టీలు ఇలాంటివి ఉంటాయండి? ఉన్నాయా? పూణేలో ఉన్నప్పుడు వేసుకునే వాళ్ళం అండి. ఇక్కడ లేదు. లేదా? ఉన్నారు కానీ కొంచెం దూరంగా ఉన్నారు. అందరు దూరంగా ఉన్నారా? అవునండి, టైమింగ్స్ అవి సెట్ అవ్వట్లేదు. ఓహో, దానివల్ల. మరి మీరందరూ ఎప్పుడు ఎలా కలుస్తూ ఉంటారు? మేమందరం సంగీతం అంటే హనుమాచార్య కీర్తనలు అవి నేర్చుకుంటున్నాం, అక్కడ కలుస్తూ ఉంటాం. అలా వీక్లీ 2 days. సో సరిపోతాయా మనకు అవి? సరిపోతాయి. ఓకే, పెద్దమా చేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇంట్లో కూడా ఇంతేనండి మీరు? లో వాయిసా? అక్కడ బాగానే ఉంటుందా? అప్పుడైతే ఇక్కడికి వచ్చేటప్పుడు ఇలా అయిపోయింది అనమాట. అప్పుడు మీ వాళ్ళు టీవీ చూసి ఆహా రోజు మా ఆవిడ ఇలా ఉంటే ఎంత బాగుంటుంది ఇంట్లో అనుకుంటారేమో. చూసి జరుచుకుంటారండి, ఇంట్లో తక్కువ మాట్లాడుతుంది. అవునా? నువ్వేనా భూమి అంటారేమో. సరిపోతుంది. ఈలోపు మనం ఈ పక్కన ఏమన్నా టాస్ చేసుకోవచ్చా, లేకపోతే ఇవి అయ్యేదాకా వెయిట్ చేయాలా? చేసుకుందామా? మొదలు పెట్టొచ్చా? ఇందులో అన్నీ ఓన్లీ సాసెసా మనం వేయాల్సింది? సాస్, అల్లం, వెల్లుల్లి. మరి నూనె వద్దా? మరి ముందు సాస్ పట్టుకున్నారే కలపడానికా? కలపండి. టమాటా సాస్, చిల్లీ సాస్, ఓకే, సోయా సాస్, ఓకే, చిల్లీ సాస్, రెడ్ చిల్లీ సాస్ అండి. రెడ్ చిల్లీ సాస్. వాటర్ కావాలా?
మూడింటిని మిక్స్ చేసుకోవాలండి వాటర్లో. ఇప్పుడు వేద్దామా? చూసుకోండి ఎంత కావాలో. ఇంకొంచెం వేయాలి. చాలా సరే. ఇవి అయిపోయినాయి. ఇవి అయ్యాయి. ఆయిల్ వేసుకోవాలండి. వేసేసాం ఆయిల్. వెల్లుల్లి, అల్లం, ఓకే, స్ప్రింగ్ ఆనియన్, అవి కూడా బాగా చిన్నగా కట్ చేసేసారు. అందులో చక్కెర తీసుకోండి, కొంచెం సాల్ట్. ఓకే, ఇప్పుడు అది మొత్తం పోసేస్తారా ఇందులో? పోసేయండి. ఇప్పుడు మంచూరియా వేసేద్దామా? వేయాలండి మంచూరియా. చాలా ఇంకొంచెం స్టవ్ ఆఫ్. దాంట్లో తీసేసేయండి. ఓకే, కొంచెం కొత్తిమీర గార్నిష్. మీరు సగం మొదలెట్టండి, నేను ఫినిష్ చేస్తాను. దాన్ని కొద్దిగా కొత్తిమీర పైనుంచి గార్నిష్ చేసుకోవాలి. సో ఫైనల్గా కొత్తిమీర. సో మంచూరియా కాబట్టి మనం చక్కగా స్ప్రింగ్ ఆనియన్స్ ఇలాంటివన్నీ పెట్టుకోవచ్చు. కీరా స్లైసెస్ చేశారా? అవునండి. ఓకే, దీని మీద కూడా పాపం ఒక క్యారెట్ పెడదాం. రెడీ? మొత్తానికి మంచూరియా ప్లేట్ బాగా డెకరేట్ చేశారు. ఓకే ఓకే అండి, మరి అరటికాయ మంచూరియా కూడా రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. అరటికాయ మంచూరియా తయారు చేసే విధానం. ముందుగా అరటికాయల్లో ఉప్పు, పసుపు వేసి ఉడికించి ఉంచాలి. అల్లం, వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిరపకాయలు కలిపి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక బౌల్లో ఉడికించిన అరటికాయ ముక్కలు, బియ్యం పిండి, మైదా, కార్న్ ఫ్లోర్, ఉల్లిపాయ ముక్కలు, ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకొని చిన్న చిన్న బాల్స్ లా చేసి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక బౌల్లో టొమాటో సాస్, సోయా సాస్, రెడ్ చిల్లీ సాస్ వేసి కొద్దిగా నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. పాన్ లో నూనె వేసి తరిగిన వెల్లుల్లి, తరిగిన అల్లం, తరిగిన ఉల్లికాడలు వేసి వేయించాలి. దీనిలో ఉప్పు, ముందుగా సిద్ధం చేసుకున్న సాస్ల మిశ్రమం, మంచూరియన్ బాల్స్ వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే అరటికాయ మంచూరియా రెడీ.